सेवालाल, शौकत जवान, 12 गोप कमान, 27 पार भूखिया, 52 पार ओडिया, सेठ राम राम। ఈ రోజు సింగరేణి కాలనీలో పెద్ద ఎత్తున వేలాది మంది మా ఆడబిడ్డలు అన్న తమ్ములు అందరూ కూడా కలిసి తీజ్ పండుగ నిర్వహించుకుంటూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినటువంటి మోతీలాల్ నాయక్ గారికి, వారి మొత్తం బృందానికి, గణేష్ గారికి, అట్లానే వారి సతీమణి గారికి, స్వాతి గారికి, పాట పాడిన మౌనిక గారికి, విష్ణు గారికి, మంగ్లీ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు। ముఖ్యంగా బంజారాలతోని ఇంత మంచి అనుబంధం తెలంగాణ రక్షణ సేనకు ఏర్పడడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా రూప్ సింగ్ అన్న గారికి హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మరి బంజారా వీరులు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు వాన పడుతున్నా లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడ్డం అంటేనే మన ధైర్యం ఏందో అర్థమవుతుంది। నేను చాలా మీటింగులు చూసిన, ఆ మీటింగ్లలో 2 సుక్కలు వాన పడగానే ఎక్కడో అక్కడ పోతారు, కానీ వాన గంట నుండి పడుతుంది, ఇంతమంది మాట్లాడుతున్నారు, అయినా మీరందరూ ఇక్కడ ఉన్నారంటే అది మీ పట్టుదలకి, మీ పౌరుషానికి, మీ యొక్క ఆత్మగౌరవానికి నిదర్శనం। మరి దాన్ని కొనసాగించాలి, దాన్ని అట్లానే ముందుకు తీసుకొని వెళ్ళాలి। ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, నాకు సంస్కృతి అంటే చాలా ఇష్టం। తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకున్నా, తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి బంజారా సంస్కృతిని కాపాడుకోవడానికి ఇవాళ ఇన్ని వేల మంది చేస్తున్న ప్రయత్నానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను। మరి మీ దయతోని ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది। తీజ్ పండుగను అధికారిక పండుగగా మన రాష్ట్రంలో నిర్వహిస్తుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। మరి మా ఆడబిడ్డలు మరి ఈ తీజ్ పండుగ గొప్పదనం నిజానికి నీది కాదు, మా ఆడబిడ్డలే 9 రోజులు పాపం అన్నం తినకుండా కింద వండుకొని ఉపవాసం ఉండే మా ఆడపిల్లలదే। వాళ్ళు ఇట్లా డ్రెస్ వేసుకున్నారు కాబట్టే మన బంజారా సంస్కృతి ఇంకా బతికుంది, వారి వల్లనే బంజారాలో మనం ఉన్నామని ప్రత్యేకత ఉంది। ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నటువంటి మా బంజారా అక్క చెల్లెలకు నిజంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా, అది కొనసాగించాలని కూడా కోరుతా ఉన్నాను। మరి అటువంటి ఆకలితో ఉండే ఆడబిడ్డలకి రేపటి నాడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అడిగిన 3 రోజులు సెలవు దినంగా తీసుకుందాం, మీరేమి ఇబ్బంది పడద్దు। అదే విధంగా మరి సింగరేణి కాలనీలో గత 30 ఏళ్లుగా ఎంత మంది వచ్చిపోయినా కూడా సింగరేణి కాలనీ మాత్రం మారలేదు। గుడిసెలుగానే ఉన్నాయి, మురికివాడలుగానే ఉన్నాయి, నీళ్లు రాకుండానే ఉన్నాయి, చదువు రాకుండానే ఉన్నది, ఇబ్బందిగా ఉన్నది। కానీ ఆ పరిస్థితి మారాలి, అందుకోసమే నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ఇట్లానే పెద్ద మీటింగ్ పెట్టి ఒక సంకల్పం తీసుకున్నాం। సామాజిక న్యాయం రావాల తెలంగాణలో అంటే, మన సింగరేణి రూపురేఖలు మారాలంటే దానికోసం